టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున తన కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాని సైలెంట్ గా కానిచేస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్న నాగ్ ఈ సినిమాతో ప్రేక్షకులకి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ముగ్గురు భామలతో జతకడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వస్తున్న ఈ మూవీ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ గా మారాయి. అసలు ఈ సినిమాలో నాగ్ సరసన నటిస్తున్న ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అక్కినేని నాగార్జున 100వ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎంతో మంది డైరెక్టర్లను పరిశీలించిన తర్వాత చివరకు తమిళ యంగ్ సెన్సేషన్ కార్తిక్ కు నాగ్ ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది. సొంత బ్యానర్లో ఎంతో ప్యాషన్తో నాగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అని నాగ్ ముందే హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో నాగ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతుండడం విశేషం. ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు మళ్లీ నాగ్ సరసన నటించబోతుండడం, నిన్నే పెళ్లాడతా ఆవిడ మావిడే సినిమాలతో మెప్పించిన ఈ క్రేజీ పేర్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం అక్కినేని ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లో ఉండబోతోంది. ఇక రెండో హీరోయిన్ గా టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఖరారైంది. రీసెంట్ గా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాల్లో నటించిన ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు మరో సీనియర్ హీరో నాగ్ తో జతకడుతోంది. వీళ్లతో పాటు నాట్యం ఫేమ్ సుష్మితా భట్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా ముగ్గురు భామలతో నాగ్ చేస్తున్న సందడి థియేటర్లలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే ఈ వేసవి కాలం ముగిసేలోపే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అంతా సీక్రెట్ గా ఉంచి ఒకేసారి సాలిడ్ అప్డేట్ తో రావాలని నాగ్ టీం ప్లాన్ చేస్తోంది. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న ఈ 100వ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. తన కెరియర్లో మైలురాయి లాంటి సినిమాను తన బర్త్డే నాడే ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వాలని నాగ్ భావిస్తున్నారు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా షూటింగ్ తో పాటే సమాంతరంగా నడిపిస్తున్నారు. మరి అక్కినేని 100వ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.